బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అమీన్పూర్ షాబాద్ పద్మారావు. సార్ చెప్పండి, అంటే తనుజ గారితో పాటు మీరందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రఘునందన్ గారి ఆధ్వర్యంలో. సో ఏ రకంగా చూసుకోవచ్చు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అంటే అసలు ఎందుకు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మేడం, మాకు ముఖ్యంగా అయితే అమీన్పూర్లో వచ్చి మా సమస్య చాలా పెద్దది. 10 years నుంచి మేము పోరాడుతున్నాము మా ల్యాండ్స్ గురించి కానీ వాటి గురించి కానీ. ఆ సమయంలో మేడం, మేము మా సర్వే నెంబర్ పక్కనే మేడం వాళ్ళతో ఫైట్, వాళ్ళ సమస్యల మీద మేడం ఫైట్ చేసిన పద్ధతి అంటే ఆమె ఇంకా ఎవరు సపోర్ట్ లేకుండా తను నమ్మిన దానికోసం న్యాయం ఉంది తను పోరాడిన పద్ధతి అవి చూస్తుండే మేము ఇన్స్పైర్ అయ్యాం. మెయిన్గా ఏంటంటే ఇంత ఎంతమంది పెద్దోళ్ళతో ఆమె ఫైట్ చేస్తున్నాం మేము చూసాం కూడా, చాలా న్యూస్లలో చూసాము. ఆమెకు వచ్చిన బెదిరింపులు కానీ చూసాము. అయినా ఆమె వేటికి లేకుండా అంతమంది కోసం లేఅవుట్లో పోరాటం చేస్తున్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంకా నేను పర్సనల్గా రఘునందన్ రావు గారికి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మేడం, నేను చాలా మంది పొలిటీషియన్స్ కలిసాము. ఏదైనా సమస్య పోయినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ రియాక్షన్ చూద్దాం, అవునా నేను మాట్లాడతాను, అవునా, ఈ సమాధానాలు మాకు వచ్చేటి ఎక్కువ. అయితే రఘునందన్ రావు గారి ప్రత్యేకత ఏంటంటే స్పాట్లో నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా మనకు సమస్య ఉంది ఎక్కడి నుంచి మొదలైంది అక్కడికే ఫోన్ వెళ్తారు. ఫస్ట్ ఇలా జెన్యూన్ ఉందా లేదా ఆలోచించి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో మేము నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ ఒక్క విషయంలో మేము ఆయన చాలా అభిమానులం అయిపోయాం. ప్లస్ మాకు పూర్తి నమ్మకం ఉంది మేడం, ఆయన ద్వారా మాకు న్యాయం జరుగుద్దని. సో ఆ హోప్తో మేము అందరూ ఈరోజు సంతోషంగా జాయిన్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరేంటి, మీరు బీజేపీ ఆఫీస్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి? నా పేరు నరసింహరావు. నేను అమీన్పూర్ సర్వే నెంబర్ 199-200కి నేను ప్రెసిడెంట్ని. సో మేము ఇక ఇన్స్పెక్షన్ ఏంటంటే మా సమస్య గత 25-30 సంవత్సరాల నుంచి ఉన్నది. మేము ఎన్నో రకాల ఆఫీసులకి ఎక్కడాలి దిగడాలి ఇవన్నీ విసిగిచ్చిన స్థితిలో హైదరాబాద్కి వెళ్తే మాకు మంచి హామీ ఓకే అయిపోతుందని చెప్పారు. మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకొని మన గందరగోళ పరిస్థితుల్ని మాకు ఎక్కడే వెళ్ళాలి, ఏం చేయాలి అనే పరిస్థితుల్లో మేము పడుతున్న సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ అంటే మా 3000 మంది జనాభా ఉన్న మా ప్లాట్ బాధితులమైన మా అందరికీ ఎవరి దారి వాళ్ళు చూస్తుంటే మాకు చుక్కానీ లేని నావాలని మా పరిస్థితి అయిపోయింది. ఎవరికి చెప్పుకున్నా ఏం చేయాలి, మాలో ఎవరికి ఏం లేదు, పరిస్థితి ఏం చేయాలి అన్న పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 193-194 సర్వే నెంబర్ నుంచి తనుజా రెడ్డి గారు సింగిల్ గర్ల్ డైనామిక్ గా ఒక రాక్షసుని లాంటి ఒక ఆంధ్ర నాయకుడి చేతిలో కబ్జా అయిన వాళ్ళ సర్వే నెంబర్ సంపాదించుకునే వరకు విడిపించుకునే దాంట్లో సక్సెస్ అయ్యారు. ఆమె పోరాట పటిమ, నిజాయితీ, నేను నాది మనది అన్న ఒక భావనతోటి ఒక గర్ల్ డైనామిక్ మా కూతురు లాంటిది అనుకుంటాం ఇంత సక్సెస్గా సాధించింది. సో అలాంటప్పుడు మనకి ఏ రాజకీయ నాయకుడు అండలేదు, ఏది కాలేదు. కాబట్టి మాకు ఒకరు మనలో ఒకరు వచ్చారు కాబట్టి మనం వాళ్ళకి సహాయం చేయాలి.